హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే స్పెషల్ డే అనమాట, రిషి బర్త్డే అనమాట. సో చాలా 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 హ్యాపీ అనమాట రిషి అయితే. ఇంకా చూసేయండి, ఇంకా బర్త్డే వ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది. సో ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ అనమాట. మా రిషిక్ బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. సో చూసేయండి. అండ్ రిషిక్ లేవలేడు, అండ్ రిషాంక్ బర్త్డే బాయ్ కూడా ఇంకా నిద్ర లేవలేదు. సో నేను లేపుతున్నా కూడా లేవట్లేదు అనమాట, ఇంకా పడుకునే ఉన్నాడనమాట. సో నేను కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఇంత త్వరగా లేపడం ఎందుకులే అనేసి లేవలేదు. ఆ లోపే ఇంకా మా రిషిక్ బాబు మెల్లిగా లేచి ఇంకా సౌండ్ చేస్తున్నాడు అనమాట, చిన్న చిన్న మాటలతో. సో నేను లైట్ ఆన్ చేసి చూస్తే ఇంకా మొత్తం అంతా తీసేసి రగ్గు తీసేస్తున్నాడు అనమాట. ఇంకా బ్లాంకెట్ అస్సలు ఉంచుకోడు, అసలు ఎంత కప్పినా కూడా నైట్ టైంలో కూడా బ్లాంకెట్ మాత్రం అస్సలు ఉంచుకోడు, ఇష్టం ఉండదన్నమాట. సో వెచ్చగా ఉంచాలని నేను ఎప్పుడు అనుకున్నా కూడా అసలు తీసేస్తూనే ఉంటాడనమాట. సో ఎలా చూస్తున్నాడు చూడండి, ఎంత క్యూట్గా చూస్తున్నాడు. సో అప్పుడప్పుడే లేచాడనమాట. ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను నా పనులు అయితే డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అదిగో చూస్తున్నారు కదా. సో నేను ఎంతగానో బ్లాంకెట్ పైన వేసినా కూడా ఇంకా తన లెగ్స్తో అయితే తీసేస్తున్నాడు అనమాట. సో అదనమాట ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాడు ఈషా బంగారం అయితే. సో మొత్తం తీసేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, అలా కాళ్ళతో మొత్తం తీసేస్తాడు. ఇంకా అరుపులు ఇంకా మీరు వినట్లేదు, కానీ అరుచుకుంటూ అసలు తన లాంగ్వేజ్లో అరుచుకుంటూ తీసేస్తాడనమాట. చాలా నవ్వు వస్తుంది. ఇంకా చూడండి, నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టుకున్నాను. నాకైతే హెడేక్ అనమాట, మార్నింగ్ హెడేక్. సో కంపల్సరీ అండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో మిల్క్ తాగమని చెప్పారు. ఇప్పుడు కూడా డాక్టర్ మిల్క్ తాగమని చెప్పారు, కానీ బస్ కొద్దిగా టీ తాగుతాను, అంటే అలవాటు అనమాట. హెడేక్ ప్రాబ్లం వల్ల ఇంకా అలవాటు అనమాట. సో అందుకనే తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట. సో టీ తాగకపోతే మాత్రం హెడేక్ లానే ఉంటుందన్నమాట. ఆ డే మొత్తం నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ నైట్ టైంలో సింపుల్గా రిషి అయితే మెహందీ వెయ్యి మమ్మీ అనేసి అన్నాడనమాట. సో నువ్వు గల్వి కాదు నాన్న, నువ్వు బాయ్వి అని చెప్పాను. సో నేను అలా సింపుల్గా, అసలు పేషెన్స్ లేదు, బట్ సింపుల్గా వేసుకున్నాను. ఇంకా వేసుకో మమ్మీ అనేసి అంటే చూడండి ఎలా ఉందో. సో ఇలా వేసుకున్నాను సింపుల్గా, అట్లా 2 ఫ్లవర్స్ వచ్చి ఇలా సింపుల్గా మెహందీ అయితే వేసుకున్నాను అనమాట నైట్లో. ఇంకా మార్నింగ్ వాష్ చేస్తే ఇలా అయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిషి హ్యాండ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. అసలు ఇంకా ఒక హాఫ్ డే నుంచి తలిగిండనమాట. ఇంకా రిషి నాకు మెహందీ కావాలి అనేసి ఇంకా చూడండి అదిగో. సో అలా డాట్స్గా పెట్టేశాను రిషికి అయితే. ఇంకా చూడండి, చాలా బాగా పండింది రిషికి కూడా. అండ్ నిద్రలోనే అంతా పోయినట్టుంది. మార్నింగ్ హ్యాండ్ చూసేస్తే చాలా క్లీన్గా ఉందన్నమాట. చూడండి, రిషి హ్యాండ్ అయితే ఇలా ఉంది, అండ్ నా మెహందీ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా లెగు నానా అని చెప్పినా కూడా లేవలే అనమాట. ఇంకా తర్వాత ఇంకా నేనైతే మా మమ్మీ అయితే ఇంకా మా ఈషా బంగారానికి అయితే ఇంకా ఫ్రెష్ అప్ చేసేసి హాయిగా స్నానం చేయించేసి పడుకోబెట్టేసిందనమాట. పడుకోగానే నిద్రపోతాడనమాట. స్నానం పోయగానే నిద్రపోతారు కదా చిన్నపిల్లలు. సో స్నానం పోయగానే ఇంకా క్యూట్గా నిద్రపోతున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా పడుకున్నాడో ఉయ్యాలలో. ఇంకా నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా బ్లూ కలరు, వైట్ బెలూన్స్ అండ్ బ్లూ ఒక పేరు, ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ అండ్ డబుల్ టేపు, అండ్ రిషిది ఇది 5th బర్త్డే అనమాట. ఇంకా డబుల్ టేపు, ఇంకా వైట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఇంకా మనం సైడ్కి వేసుకోవడానికి అనమాట. సో అండ్ స్పార్క్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ లైటింగ్స్ అనమాట.
ఇది కూడా తీసుకున్నారు. ఇవి మనం డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసారనమాట. ఇంకా రిషి తింటున్నాడు అండ్ వాళ్ళ డాడీ డెకరేషన్ అయితే సెట్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చి సిల్వర్ కలర్లో మొత్తం ఇదైతే మొత్తం నీట్గా అలా పెట్టుకుంటూ వచ్చారనమాట. స్టిక్ చేసేసారు మొత్తం వాళ్ళ డాడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెలూన్స్ వచ్చేసి ఇంకా మంచిగా నీట్గా మనకి కావాల్సిన సైజులో బెలూన్స్ అయితే అలా ప్రెస్ చేసి ఊదుకొని ఇంకా డబల్ టేప్తో అతికిస్తున్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ట్రై చేశారు, కుదరలేదు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇలా చేశారు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇంకా డెకరేషన్ అయితే నీట్గా చూపిస్తాను చూడండి. ఫైనల్గా ఎంత కష్టపడి చేశారో అస్సలు చాలా బాగా కుదిరింది. డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనం బయట చేసే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అండ్ ఫుల్ వర్షం పడుతుంది. ఒక సైడ్ అసలు ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అనమాట. సో అయినా బయట చేసే ప్లాన్ అయితే అసలు లేకుండే. ఇంకా ఫైనల్గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ కట్టేసి అలా పెట్టేసి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అయితే ఇలా వచ్చిందనమాట. సింపుల్గా ఇలా ఇంట్లో ఐటమ్స్ మనకు డెకరేషన్ ఐటమ్స్ తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అనమాట. చాలా బెటర్ అనిపించింది. ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో. లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉందన్నమాట, లైట్ ఆన్ చేస్తే మాత్రం ఇలా వచ్చాయి అన్నమాట. సో ఇంకా చాలా బాగా ఇంకా స్టిల్స్ దిగుతున్నాడు. ఎప్పుడు కేక్ కట్ చేద్దాము అన్నంత హ్యాపీగా కేక్నే చూస్తున్నాడు రిషి. ఒకసారి మీరు చూడండి కదా. ఇంకా చాలా ఇంకా హ్యాపీగా ఇంకా కేక్ కటింగ్ అయితే జరిగిపోతుందన్నమాట. చాలా 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 హ్యాపీ అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రిషి బంగారం. అండ్ మా చిన్నబాబు కూడా వచ్చేసాడనమాట. ఇంకా అన్నయ్య బర్త్డేకి చూడండి. ఇంకా ఆ టైంలో మామూలుగా చాలా లేట్ అయిపోయింది. ఇంకా నిద్రపోతాడేమో అనుకున్నాను, బట్ ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా నిద్రపోలేడనమాట. ఇంకా కేక్ కట్ చేసే టైంకి అయితే ఇంకా మేల్కొనే ఉన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పడుకుంటాడేమో అనేసి అనుకున్నాము. ఎందుకంటే డైలీ పడుకునే టైం అనమాట. ఇంకా వర్షం పడడం వల్ల చాలా లేట్ అయిందనమాట. అని ఇంకా ఏముందులే అనేసి ఇంకా పవర్ పోవడం అలా జరిగిందనమాట. అందుకనేసి కొద్దిగా లేట్ అయ్యింది. అయినా కూడా పర్లేదు. ఇంకా స్పార్క్ కొట్టారు. ఇంకా అంతా పడిపోయిందనమాట. ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా రిషికిను అంతా పడిందనేసి ఏడుస్తున్నాడు. ఇంకా అప్పటి వరకు బాగానే ఉన్నాడు. తర్వాత ఇంకా ఏడ్చాడనమాట. సో మా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నామన్నమాట. డ్రెస్సింగ్ వచ్చేసి ఇంకా చాలా బాగా జరిగింది బర్త్డే మొత్తం. ఇంకా చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా రిషి అయితే చాలా హ్యాపీ. ఇంకా మా రిష్విక్ బాబు కూడా చాలాసేపు ఇంకా ఫొటోస్లో స్టిల్స్లో చాలా బాగా పోజులు ఇస్తూ అలా అయితే ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో పడుకుంటాడు అనుకున్నాను, బట్ పడుకోకుండా స్టిల్స్లో ఫొటోస్లో గుర్తుంటుంది కదా, నేను ఇంత చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉన్నాను అనేసి గుర్తుండిపోతుంది కదా. సో చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి కేక్ అయితే తినిపించేసి ఇంకా హ్యాపీగా ఆశీర్వదిస్తున్నాం అనమాట మా రిషి బాబుని. ఇంకా చాలా ఇంకా ప్రేమ చేస్తున్నాం అనమాట, లవ్వింగ్ అనమాట. ఇంకా సో ఇంకా ఇదనమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట మా డ్రెస్సింగ్. ఇంకా మేము అండ్ రిషి వచ్చేసి ఇంకా రిషితో కొన్ని స్టిల్స్ అయితే నేనైతే దిగాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ ఇంకా తినిపించండి అంటే వీడియో తీస్తున్నారో ఫోటో తీస్తున్నారో అర్థం కాలేక ఇంకా ఎంత తినిపిస్తే అంత తినేస్తూ ఉన్నాడనమాట మా రిషి బాబు. ఇంకా ఫుల్ నవ్వు వచ్చింది. ఇంకా ఈరోజు నా హ్యాపీ బర్త్డే, ఈరోజు నా హ్యాపీ బర్త్డే అనేసి మార్నింగ్ నుంచి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలంటే అంతే కదా, బర్త్డేస్ వేరే వాళ్ళవి ఉంటేనే చాలా 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 ఎప్పుడు వెళ్ళాలి అనేసి అంటుంటారు కదా. సో ఇంకా రిషి అయితే నా బర్త్డే ఇంకా అనేసి తన బర్త్డేనే కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా రిష్వికి ఏడుస్తున్నాడు ఇంకా అనేసి ఇంకా అమ్మకి ఇచ్చేసామన్నమాట. ఇంకా అమ్మ ఎత్తుకుంది. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంకా
అందరు వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే అంతా కంటిన్యూ అవుతుంది. ఇంకా నేనైతే అంతా వైట్గా కనిపిస్తుంది కదా అనేసి మొత్తం క్లీన్ చేసేసానమాట. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ కూడా రిషికి అయితే ఇంకా కేక్ తినిపిస్తున్నాడనమాట. ఇంకా అట్లా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, ఇంకా చూసేయండి. అండ్ మేము అనుకున్నట్టుగా చాలా బాగా వచ్చింది ఈసారి కూడా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ప్లాన్ చేసాము. ఈసారి కూడా ఇంకా ఈషా చిన్న ఉన్నాడు, ఇంకా రేపు వచ్చేసి 17th 3 months వస్తాయి ఇంకా అనేసి ఆలోచించుకొని ఇంకా ఇట్లాగే ప్లాన్ చేసేసామన్నమాట. సో రిషి అయితే చాలా కిస్సుల మీద కిస్సులు ఇచ్చేస్తున్నాడు అనమాట ఇంకా మాకు. ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ తాతయ్య వచ్చేసారు. ఇంకా రిషి ఇంకా ఫస్ట్ వెయ్యాలి తాతయ్య అని చెప్తున్నాడు. సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంకా పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నారనమాట రిషికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇవన్నీ మనం ఇంట్లో తీసుకొచ్చుకొని చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మేము ఇలాగే చేసాము. ఇంకా రిషి చూడండి, ఇంకా ఫస్ట్ ఆ తాతయ్య తినిపించాలి కేక్, తర్వాత అమ్మమ్మ తినిపించాలి అనేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతున్నాడు అనమాట. మేము చెప్పకుండా తనకి ఇంకా బర్త్డేస్ అవుతుంది, 5th బర్త్డే కాబట్టి ఫస్ట్ తాతయ్య తినిపించిన తర్వాత తను తాతయ్యకి తినిపించిన తర్వాత ఇప్పుడు అమ్మమ్మ తినిపించాలంట. తనే కట్ చేసి ఇచ్చి మరీ తినిపిస్తున్నాడనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మమ్మతో ఇప్పుడు తినిపించుకుంటాడు. ఇంకా పిల్లలు అంతే కదా, వాళ్ళు చెప్పిందే మనం వినాలన్నమాట. ఎస్పెషల్లీ బర్త్డే రోజు కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినట్టే మనం వినాలన్నమాట. సో అంతే, ఇంకా గారాబంగా కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిన్ని బాబాయ్ అనమాట. ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా రిషాంక్కి అయితే కేక్ తినిపించేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబాయ్కి కూడా రిషి కేక్ తినిపించి తర్వాత ఇంకా పిన్నికి కూడా కేక్ తినిపించి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతాడు రిషి అయితే. ఫుల్ ఎగ్జైటింగ్ అవుతాడు అనమాట. సడన్ సర్ప్రైజ్ అనమాట రిషికి. ఇంకా చూడండి అదేంటో మీరు. ఇంకా గిఫ్ట్ అనమాట, చిన్న గిఫ్ట్ అయితే. ఇంకా రిషి నీకేం తీసుకురావాలి అనేసి అడిగితే చెప్పాడనమాట నాకు ఇది అనేసి. సో ఈ వీడియో ఇది వచ్చేసి లాస్ట్లో ఓపెన్ చేస్తాను. సో ఆ వీడియో చూడండి, లాస్ట్లో ఓపెన్ చేయిస్తాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రిషి. తను ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. ఇంకా లాస్ట్ చిన్న పిన్ని అనమాట. చిన్న పిన్నికి కూడా విషెస్ చెప్తుందనమాట రిషికి. ఇంకా కేక్ తినిపిస్తున్నాడు. సో రిషి అండ్ అన్ని బర్త్డేస్ కంటే ఈ బర్త్డే పిల్లలకి గుర్తుంటుంది. పెద్ద అయిన తర్వాత బర్త్డేస్ చేసినవి గుర్తుంటాయి. చిన్నప్పటి ఎంత మనం చేసినా అవి వాళ్ళకి గుర్తుండదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. తర్వాత పెద్ద అయిన తర్వాత చేస్తే మమ్మీ ఇలా అలా చేసుకున్నాను, నా బర్త్డే ఇలా చేసుకున్నాను అనేసి గుర్తుండిపోతుంది అనమాట. ఇంకా స్టిల్స్ బాగా దిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిషి వాళ్ళ బాబాయ్ అనమాట. ఇద్దరు బాబాయిలు అండ్ వాళ్ళ డాడీ అండ్ నేను. సో మా మరుదులు కూడా వచ్చారనమాట. సో మా మరుదులు అండ్ మా డాడీ అందరం కలిసి రిషి కలిసి ఇంకా ఫొటోస్ దిగాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా చిన్న బాబు పడుకున్నాడు అనేసి ఇంకా నేనైతే ఇంకా బాబునైతే పడుకోబెట్టేశాను అనమాట. ఉయ్యాల్లో వేసేసి ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము అనేసి ఇంకా నేను ఉయ్యాలలో వేసేసి మళ్ళీ లేస్తాడు ఆల్రెడీ, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఉయ్యాల్లో వేసానమాట. ఇంకా ఫైనల్గా అయితే అందరం కలిసి ఒక ఫోటో దిగాము. ఇంకా లాస్ట్లో ఇంకా మా రిషితో మేమైతే ఇలా ఫోటో దిగి ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేయిస్తున్నాము. చూడండి మీరే. ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేయి మమ్మీ అని గిఫ్ట్ ఓపెన్ చేయిస్తున్నాడు. సో పిల్లలకి అన్నింటికంటే బర్త్డేస్ సో ఇలాంటివే ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో బర్త్డేస్ అంటే చాలా, అందులో వాళ్ళకి కావాల్సినవి తీసుకొస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో రిషి లైట్స్ కార్ అడిగాడనమాట వాళ్ళ పిన్ని బాబాయ్కి. సో లైట్స్ వచ్చే కారు రిమోట్ కార్ అనమాట. సో రిమోట్ కార్ తీసుకొచ్చారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. అది కూడా కలర్ కూడా చెప్పాడు, రెడ్ కలర్ కావాలి అనేసి. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా స్టిల్స్ ఇస్తున్నాడు, ఇంకా చాలా స్టిల్స్ దిగాడు. ఇంకా
సో మొత్తానికైతే బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా మేము కూడా రిషితో కొన్ని స్టిల్స్ దిగాము. చిన్నబాబు పడుకున్నాడు కాబట్టి కనీసం ఈ మాత్రం స్టిల్స్ దిగాము, లేదంటే ఏడిస్తే చాలా ప్రాబ్లం అయ్యేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు కూడా ఇలానే ప్లానింగ్ చేసుకోండి. సో తప్పకుండా కామెంట్ చేయండి డెకరేషన్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.